నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్లో కూడా ప్రతి వీధిలో కూడా ఈ వినాయక చవితి సంబరాలు చాలా చక్కగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా ఘనంగా ఈరోజు 3వ రోజు అయినా కూడా అన్ని దగ్గరలో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నారు. మరి 16వ డివిజన్లో గుర్రాలపడిలో ఇక్కడ కొంత పేదరికం ఉన్నప్పటికీ కూడా వీరు చక్కగా ఇక్కడ భక్తి పారవశ్యంతో ఈ పూజా కార్యక్రమాలు అనేది కానీ అలానే ఈ రోజున 3వ రోజున అన్నదానం కూడా వీరందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే భక్తితో పాటు 10 మందికి మనం ఉపయోగపడాలా, పేదలకి మనం ఏదో కొంత సహకారం అందించాలని ఆలోచన మనం సమాజం అలాంటి ఒక మంచి ఉద్దేశంతో వేస్తున్నటువంటి అందరినీ కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది వారందరికీ కూడా తెలియజేస్తాను. జయరామ్ రెడ్డి నేను మీరు ఏర్పాటు చేసుకోండి వస్తాం, ఎమ్మెల్సీ గారు కూడా తీసుకొని వస్తామని చెప్పాము, వచ్చారు. అలాగే ఈ వినాయకుడి స్వామి ఈ గుర్రాలపల్లి సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా దాదాపుగా 100% పేదవారే. వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి విద్యతో పాటు అలాగే ఆరోగ్యంగా ఉండేలాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వినాయక స్వామి చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.